మన డెస్టినీ వచ్చేసి లే లదాఖ్. ना धूप चुने ना छाँव कैसे तेरी खुद गर्जी किसी ठोर टिके ना पाँव बन लिया अपना पैगंबर कर लिया तू साथ समंदर फिर भी सूखा मन के अंदर क्यों रहेगा గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం పెద్ద రైడ్ పోతున్నాం. ఎక్కడికి ఏంది అనేది నేను ఆన్ ది వే చెప్తా. ఫస్ట్ అయితే బైక్ బయటికి తీసాము. జస్ట్ ఓ షట్. ఓకే, షూస్ చాలా రోజుల తర్వాత తీసుకున్నా. షూస్ చాలా రోజుల తర్వాత వేసుకున్నా. ఆ గేర్ ఒత్తుకోపోయింది. కానీ ఇదేందో పొద్దున సతాయిస్తుంది. కీస్ ఇందే ఉన్నాయి కానీ కీస్ నాట్ ఇన్ లేని అని చెప్పి. చలో చలో స్టార్ట్. సో మార్నింగ్ 6:30 అవుతుంది. 5 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది. కొంచెం లేట్గా పండుకున్నా నైట్. సో నైట్ 1 గంటలకు పండుకున్నా. ఓన్లీ 4 hours స్లీప్ ఉంది. మళ్ళీ 5 o'clock లేచిన, కానీ మళ్ళీ ఒక 1/2 hour పండుకున్నా. నిద్ర సరిపోలేదు కానీ తర్వాత మళ్ళీ ఎందుకు లేని ఫ్రెష్ అప్ అయిపోయి, ఎందుకంటే సమ్మర్ కదా, మళ్ళీ కొద్దిసేపు అయితే ఎండ స్టార్ట్ అవుతుంది. ఆ హీట్కి సిటీలో నడపలేము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిటీ దాటేసేయాలి. అందుకని బలవంతంగా లేచిన. సో వెదర్ వచ్చేసి అది తెలిసి ఇప్పుడు 30 ఇది ఇంజన్ ఉంది కానీ. సో వెదర్ రిపోర్ట్ వచ్చేసి ఏమో చూద్దాం. కానీ ఈరోజు అయితే మన డెస్టినీ నాగ్పూర్, కానీ 10 hours చూపిస్తుంది. అది నాకేమో కొంచెం డ్రాజీగా ఉంది. ఇప్పుడే డ్రాజీగా ఉంది. సో 10 hours యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొట్టేస్తా. అండ్ ఓకే, మన డెస్టినీ వచ్చేసి లే లదాఖ్. ना धूप चुने ना छाँव कैसे तेरी खुद गर्जी किसी ठोर टिके ना पाँव बन लिया अपना पैगंबर कर लिया तू साथ समंदर फिर भी सूखा मन के अंदर क्यों रहेगा లదాఖ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈ రైడ్ వచ్చేసి సెకండ్ టైం. నేను 24 Decemberలో పోయినా, మళ్ళీ సెకండ్ టైం. అండ్ సోలో. అప్పుడంటే ఫ్రెండ్స్తో పోయినా, ఇప్పుడైతే సోలో ట్రిప్. బండ్ల ఫ్యూయల్ కూడా ట్యాంక్ ఫుల్ ఉంది. నో టెన్షన్. అండ్ సో ఏదో మర్చిపోయినా, కానీ ఏం మర్చిపోయినా గుర్తుకొస్తలేదు. చూద్దాం, ముందర పోయినాక ఏదైనా గుర్తుకొస్తే అప్పటికప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇప్పటికైతే ఏం లేవు. ఇది మొబైల్ హోల్డర్ మర్చిపోయాను నేను. ఇది సడన్ ప్లానే, ప్రీ ప్లాన్డ్ అయితే కాదు. సడన్గా అనుకున్నాము అంటే వేరే గ్రూప్ రావాలి, వేరే ఫ్రెండ్స్ కూడా రావాలి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు డీలే అయినారు, కానీ వస్తారు.
అరే ఇది ఏంది ఇట్లా చూపిస్తుంది ఒక్కొక్క రిమోట్కి నాట్ ఇన్ రేంజ్, రిమోట్కి ఇల్లునే పెట్టినా నాట్ ఇన్ రేంజ్ అని చెప్తుంది అది. షేట్ తన బ్యాటరీ లేనట్టు నాకు తెలిసి, అందుకే రేంజ్ చూపిస్తలేదు అంటుంది. ఇప్పుడు ఎట్లా పోవాలంటే మనము ఆదిలాబాద్ నాగపూర్ అంటే NH44 ఎక్కాలి మనం. అంటే ఇట్లా కుకట్పల్లి మీకు వెళ్ళిపోయాం, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఇంకంటే మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఉండదు. అండ్ గ్లౌజెస్ మర్చిపోయింది అనుకున్నాను, గ్లౌజెస్ ఉన్నాయిలే. Hey, that's pretty good. కొంచెం చల్లగా ఉంది కదా, వేసుకుందాం. ఇప్పుడే వద్దులే, సిటీ దాటిన తర్వాత వేసుకోవచ్చు. గ్లౌజెస్ అండ్ బక్లా ఇవన్నీ వేసుకుందాము. బండి పర్ఫార్మెన్స్ అయితే ఓకే, కానీ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు అప్రాక్స్ లదాఖ్ పోయి రావడానికి మనకు ఇంచుమించుగా 7,000 కిలోమీటర్ల దాకా వస్తుంది కొంచెం దగ్గర. అంటే అప్ అండ్ డౌన్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్. సో టైర్ లైఫ్ అనేది తక్కువ ఉంది, నాది అరౌండ్ 40% ఉంది. సో ఆ 40%లో నేను లదాఖ్ పోయి రాగలుగుతానా మరి ఏందా అనేది చూడాలి, విల్ సీ. ఎందుకంటే పాసిబిలిటీ అయితే లేదు, అక్కడ టైర్లు దొరికాయి. ఈ బండి టైర్లు దొరకడం అంటే చాలా కష్టం. హైదరాబాద్లో కూడా సామాన్యంగా దొరకవు. ఆర్డర్ పెట్టాలి, బెంగళూరు నుంచి ఆర్డర్ పెడితే మనకు 2 days తర్వాత వస్తుంది. 2 days కానీ 1 day కానీ వస్తుంది. షోరూమ్ వాళ్ళు ఆర్డర్ పెడతారు. సో మన దగ్గర 40% లైఫ్ ఉంది కాబట్టి విల్ సీ. బట్ బండి కండిషన్ అయితే సూపర్ ఉంది. అన్నీ చెక్ చేయించేసి అన్నీ బ్రేక్ ప్యాడ్స్ సర్వీస్ అన్నీ ఓకే. ఇంకా ఏదో మర్చిపోయినాను. మన గ్రూప్ గురించి చెప్తున్నా. మన గ్రూప్ మన వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు డీల్ అయ్యారు. ఫస్ట్ రోజు ఈవినింగ్ బయలుదేరుతారంట నైట్ డ్రైవ్. సో నన్ను కూడా రమ్మన్నాను అప్పుడే, కానీ నేనన్నా ఢిల్లీకి నాన్ స్టాప్ నైట్ డ్రైవ్ అంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను ఈరోజు బయలుదేరుతున్నాను అనమాట. సో వాళ్ళంతా ఫస్ట్కి నైట్కి ఈవినింగ్ బయలుదేరి నాన్ స్టాప్ ఢిల్లీ కొడతారంట 1600 kilometers. నేను అట్లయితే రాను, నాన్ స్టాప్ కొట్టడానికి నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇస్తలేరు, లేదా ఏదో లింక్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇస్తలేరు. నేను పీస్ఫుల్గా రైడ్ చేసుకుంటా, మెల్లిమెల్లిగా డైలీ 400-500 kilometers డ్రైవ్ చేసుకుంటా ఆరామ్స్ చేస్తాను. నాన్ స్టాప్ అయితే కొట్టదలుచుకోలేదు. సో ఇప్పటికైతే మనం సోలోనే. ఢిల్లీ నుంచి వాళ్ళు జాయిన్ అవుతారు మనతోని, మన వాళ్ళు గ్రూప్ అంతా. సో మనం అప్పటిలోపు ఢిల్లీ రీచ్ అయిపోవాలి ఆరామ్సే. అండ్ ఇప్పటి నుంచి కూడా మన వ్లాగ్స్ కూడా కంటిన్యూ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బ్రేక్ఫాస్ట్ చేయాలి, సిటీ అవుట్స్కట్స్లో చేద్దాం అయినా. అండ్ లాస్ట్ టైం కూడా ఈ టైర్ల వల్ల చాలాసార్లు పడ్డా. అంటే ఇది ప్రాపర్ ఆఫ్ రోడ్ కావు టైర్లు, 60-40. సో అప్పుడే అన్నిసార్లు పడ్డా. సో ఇప్పుడు ఇంకా టైర్ ఇంకా స్లీక్ ఉంది. అంటే స్లీక్ అంటే ఆల్మోస్ట్ 40% లైఫ్ ఉంది కాబట్టి బ్లాక్ ఐస్ ఉండొద్దని ఒక్కటి అంతే. బ్లాక్ ఐస్ ఉంటే భయం వేస్తుంది అంతే. కేర్ఫుల్గా పోవాలి, లేకపోతే ఇటు బైక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓ ఆంటీ, ఆమె కనీసం లెఫ్ట్ రైట్ ఏది చూసలేదు, హారం కొడుతుంది. ఆమెనంతా ఆమె వెళ్ళిపోతా. ఓ నేను ప్యానర్స్ ఉన్న సంగతే మర్చిపోతాను. నేను ప్యానర్స్ లేవనుకుని పోతున్నా. సో మనం ఏదంటే ఇప్పుడు సిటీలో అంతా ఏముండదు కాబట్టి సిటీ దాటిన తర్వాత ఐల్ క్యాచ్ యూ బ్యాక్. ఓకే బాయ్. అనుకుంటూనే ఉన్నా ఫుల్ ట్రాఫిక్. ఏంద్రా బాబు ఇంత పొద్దున్న ట్రాఫిక్ అనుకుంటా. ఇగో ఇది సంగతి, ఫ్యూయల్ లేదు, పెట్రోల్ బంక్కి లైన్లు.
నయమైంది మనం నేను నైటే ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టేసాను, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండే. మనం కూడా అట్లా లైన్ లేవు టైం వేస్ట్ చేసుకుంటుండే. మార్నింగ్ రైడ్ అంతా డిస్టర్బ్ అవుతుండే. సో ఇది ఈ స్టేట్ అనే ఇట్లుందా, మరి అదర్ స్టేట్స్లో ఇట్లనే ఉందా ఒకసారి అప్డేట్ చేయండి, కామెంట్ చేయరు. అండ్ ఇప్పటికైతే మనకు రేంజ్ ఉంది. సో మేబీ సిటీ అవుట్స్కట్స్లో మనకు అంత ఉండకపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఒకసారి ఫుల్ తెప్పించేద్దాం అంతే. సో పోరోళ్ళు మనకు అప్పటితో ఫాలో అవుతారు, అడిగింది నేనే అంత అబ్జర్వ్ చేయలేదు. హాయ్ చెప్తారు మనకు. టైం వచ్చేసి 6:40 అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. జస్ట్ సిటీ దాటడం అంటే మంచి బ్రేక్ఫాస్ట్, మంచి కాఫీ ఒకటి వేసేస్తే పేట్ పూజ అయిపోతుంది. అండ్ మైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, అది కూడా కొంచెం సెట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ రాత్రి అసలు గోపురం ఆనే కాలేదు, చిన్న టెన్షన్ అయిపోయింది. రైడ్ బిఫోర్ ఇట్లా అవుతుంది ఏందని, 1 డే బిఫోర్. సో అదృష్టానికి అది కూడా సెట్ అయిపోయింది. మేబీ ఛార్జింగ్ లేకన్నా మరి ఏందో, ఛార్జింగ్ 2 hours ఛార్జింగ్ పెట్టిన అయినా నానగలేదు, ఛార్జింగ్ కూడా ఎక్కలేదు. సో తర్వాత మొత్తం మళ్ళీ రీసెట్ చేసి డేటా అంతా క్లియర్ చేసి మళ్ళీ అప్పుడు అనేది. సో ఎనీవే ఏదేమైనా సరే మనమైతే రైడ్ ఆపొద్దని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. ఎన్ని అడ్డంకులు వచ్చినాయిగో ఈ పెట్రోల్ బంక్లో కూడా చూడు ఎంత పెద్ద లైన్. ఇంకా పెట్రోల్ బంక్ ఓపెన్ కాలేదు, ఓపెన్ కాలేదా లేక ఫ్యూయల్ లేదా నాకు అర్థమవుతలేదు. ఇగో ఇక్కడ లైన్ పొద్దున నాకు తెలిసి వీళ్ళు ఇంచుమించు ఒక 2 hours నుంచో 1 hour నుంచో వెయిట్ చేస్తారు. వాళ్ళు 6 అవుతుందంటే మించుమించు ఈ పెట్రోల్ బంక్లో కూర్చో పెట్రోల్ బంకులే బంద్ చేశారు ఫ్యూయల్ లేకుండా. నేనేమో రైడ్కి బయలుదేరినా. వావ్, మైక్ గురించి చెప్తున్నా కదా. సో మైక్ చిన్న డిస్టర్బెన్స్ ఉంది, మరి వాయిస్ క్లియర్గా రికార్డ్ అవుతుందా లేదా అని ఆగి చూసుకోవాలి, ప్లేబ్యాక్ చేసుకొని. లేదంటే మన జుగాడు చేయాలి, లేదా ఢిల్లీ రీచ్ అయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకొని ఆ ఢిల్లీలో కొనుక్కోవాలి. ఎందుకంటే అందువేలో మనం సిటీ అవుట్స్కట్ స్టే చేస్తాం కాబట్టి మనము ఇది మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ దొరకదు. ప్రస్తుతానికి అయితే మనం ఈకో మోడ్లో పోతున్నాము, ఎందుకంటే కొంచెం మైలేజ్ సేవ్ చేసుకోవాలి. అండ్ ఈసారి మైలేజ్ కూడా టెస్ట్ చేయాలి. నాకు ఇది ప్రాపర్గా ఎంత మైలేజ్ ఇస్తుందో నాకు అర్థమైతే లేదు. ఇక్కడ కన్జంప్షన్ మాత్రం 17 అని చూపిస్తుంది, కానీ నాకు తెలిసి అంత ఇస్తలేదు. సరే ఇప్పుడు మైలేజ్ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ కొంచెం గింత గ్యాప్ పెట్టండి అంతే, ఇంతే. సో ఇప్పుడైతే మనం కుకట్పల్లి రీచ్ అవుతున్నాము. ఏయ్ కాకా, అరే ఇక్కడ మహఫిల్ ఉందిగా. ఫస్ట్ ఒక చాయ్ వేసేద్దాం. చాయ్ సామాన్యంగా నేను అసలు చాయ్ తాగాను, కానీ ఇట్లా ట్రిప్పులకు స్టార్ట్ అయినప్పుడే చాయ్ తాగుతాం. అసలు నేను సామాన్యంగా చాయ్ తాగాను. సర్వీస్ రోడ్కి వచ్చినాము, అవుటర్ రింగ్ సర్వీస్ రోడ్. సిటీలో అంతా ఫ్యూయల్ స్టేషన్ వల్ల, వెహికల్స్ ఆగి ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంతసేపు నాకు ఇంచుమించు 1/2 hour పట్టింది సిటీ దాటడానికే. సో ఇప్పుడే మేడ్చల్కి రీచ్ అవుతున్నాం మనము, సర్వీస్ రోడ్కి వచ్చినాం. అండ్ ఈ కార్లో ముంగటున్న కార్లో ఆంటీ ఆల్ ది బెస్ట్ చెప్తుంది తప్ప నేను అది అబ్జర్వ్ చేయలేను, కానీ నా కోసం వాంటెడ్లీ మళ్ళీ స్లో డౌన్ అయ్యిండు. సో అడుగుదాం. లదాఖ్, ఎస్ ఎస్, థ్యాంక్ యూ షూర్. వాళ్ళు నాతో ఫోటో తీసుకుంటారంట. లదాఖ్ అంటే షాక్ అవుతారు, అట్లుంటుంది బా. లదాఖ్ అంటే డ్రీమ్, అందరికీ డ్రీమ్ ప్లేస్. ఎస్ ఎస్. Oh my goodness, where are you? ఫ్రమ్ హైదరాబాద్ ఉంది, మణికొండ. Manikonda? ఎస్. Oh my, Manikonda anta. Hi. Just now it started? Yes. Today first day. I don't know how many days. Oh
Cool. All the best. Yeah. Very, Thank very. you. Good name? సాయిబాబా నా పేరు. You have Insta? I have Insta. Blogging and all or something like that? I have my personal ID and you can take my Insta ID also. Oh. Can I take Yeah. photo? Yeah, sure. Yeah. Let me text. Super. Yeah, this is my ID. Yeah. Bike with it. I'm also riding. Aha, okay. Yeah, of course. All the best. Yeah, thank you. నువ్వు కూడా తీసుకో. Thank you Okay. so much. Okay. All the very, very best. Thank you. अकेले Solo. Solo to ले ले that. Yes. Oh my goodness. చెప్పండి తెలుగే. వచ్చేటప్పుడు పెట్టండి, మళ్ళీ వస్తున్నాను Sure. ఏంటో అన్ని Sure. పెడతాను. టచ్ లో ఉండు. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా జాయిన్ అవుతాను. Sure, definitely. Okay. ఓకే, బెస్ట్. Yeah. Yeah, thank you so much. Bye. 1250 GS Adventure. Okay. ఆయన అవ్వదు పెట్టండి. Okay. This is 250, right? 1250. Yeah. Thank you. Yeah, bye. Yeah. అట్లుంటుందప్పా. సో ప్రతి ఒక్కరి డ్రీము లే లదాఖ్ హై పాస్ రోడ్స్. సో ఈసారి ఉమ్లింగ్లా పాస్ దగ్గరికి అయితే పోవాలి, ఒక ఫోటో దిగాలి, బస్ అదే ఒక డ్రీమ్. రండ్రా మా దోస్తులు ఉన్నారు. ఎందుకున్నారా రీల్స్ తప్ప ఇంకేముందరా? రీల్స్ పంపించుడు, రీల్స్ చూసుడు తప్ప ఏముందిరా? ఆంటీ చూడు ఎంత ఎక్సైట్ అవుతుందా ఆంటీ. వాళ్ళు కూడా లదాఖ్ పోతారంట. సో రండి, ఇంట్లోకి వెళ్ళి బయటికి రండి, ప్రపంచం చూడండి. వాని మీద నమ్మకం వీని మీద నమ్మకం పెట్టుకొని వాడొస్తలేడు వీడొస్తలేడు నేనేం పోవాలని అనుకోకుండా నీకు అనిపించిందా, చలో రైట్ బండి ఎక్కువ వెళ్ళిపో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూసావు బ్రదర్. సో నాకు కూడా ఫస్ట్ డే వన్ మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ అంటే ఎంత ఎక్సైట్ అవుతుంది ఆ మనోడు కూడా. సో ఇంకా ఈ మీటప్ ఏమనిపిస్తుంది అంటే ఇంకా బూస్టింగ్ అనిపిస్తుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అంగటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనము సిటీలో నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి హౌసింగ్ బోర్డ్ నుంచి హౌసింగ్ బోర్డ్ అన్నది మేడ్చల్ బొల్లారం రూట్లో నుంచి సర్వీస్ రోడ్కి వచ్చేసినాం. ఏదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని. నెక్స్ట్ మేడ్చల్ వస్తుంది. మేడ్చల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ NH44కి వచ్చేస్తుంది. ఆరామ్సే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఆన్ ది వే నా మంచి లంచ్ కాదు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. కడుపు గుర్రు అంటుంది కడుపులో. అండ్ నా వాయిస్ కూడా ప్రాపర్ ఉందా లేదా ఆగి ఒకసారి చెక్ చేద్దాము ముంగట. ఎందుకంటే మైక్ లాస్ట్ టైం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఇప్పుడు డైరెక్ట్ అదే కనెక్ట్ చేసుకొని వచ్చేసిన ఇంకా సడన్గా కాబట్టి. నేను ఇంకో మైక్ కొనుక్కోవాలి, చూద్దాం పాసిబిలిటీ ఉంటే ఢిల్లీలో పర్చేజ్ చేద్దాం.
ఇన్ కేస్ ఈ మైక్ పని చేయకపోతే. నాకైతే మంచిగా అనిపించింది అట్లా రిసీవింగ్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. కానీ నేను వాళ్ళకి సోలో అని చెప్పిన, ఇటో లోపలికి నేను సోలో అని చెప్పినా, కానీ మనకు ప్రసంగం అయితే నిజంగా మనం సోలోనే. మనోళ్ళు ఫస్ట్ కాదు సెకండ్కి రీచ్ అవుతారు. సో ఈ ఆల్ దీస్ డేస్ ఆర్ మనము సోలో రైడే. ఓ వాటర్ హోల్స్. అండ్ ఆంటీ నువ్వేం చేస్తావు అని అడిగి బిజినెస్ అని చెప్పిన. ఇప్పుడే మేడ్చల్ హైవేకి ఎక్కినాం, కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది. మార్నింగే హెవీ వెహికల్స్. సో కొంచెం మంచి దాబా చూసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగాలని చూస్తున్నా, కానీ ఒక్కటి కూడా కనిపిస్తలేదు. చూద్దాం, కొంచెం ముంగడికి పోయిన తర్వాత చూద్దాం మంచిగా ఉంటే. అండ్ పెట్రోల్ బంకులు, సిటీ అవుట్స్కర్ట్స్ పెట్రోల్ బంక్లో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఎక్కేసినాం హైవే. ఇది NH44 టువర్డ్స్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, శ్రీనగర్ వరకు ఒకటే హైవే. క్రూజ్ ఆన్ చేసుకున్నాం, చలో స్టార్ట్ అయినాం. ఇది మజా. ఇప్పటిదాకా ట్రాఫిక్లో నడిపి చిరాకు తప్పింది. బట్ ఇట్లా హైవేకి ఎక్కితే మజా వస్తుంది. ఇట్లా మనోడు ఫుల్ ఖుషి అవుతాడు అనమాట హైవే ఎక్కగానే. చూడు 95, 96 ఆటోమేటిక్ తీసుకుంటాడు. 99 క్రూజ్ చేస్తే 99కే వెళ్ళిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్గా. ఇది కదా మనకు కావాల్సింది. క్రూజ్ కంట్రోల్ వల్ల బెనిఫిట్స్ ఇవే. హాయిగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా రైడ్ ఈజీ అవుతుంది. జామ్ అని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేను. నాకు 2-3 హోటల్ చూసిన ఇప్పుడు, కానీ అంత నాకు నచ్చలేవు. ఏదో ఉంది ఫుడ్ ప్లాజా మనోవా అని ఉంది అనుకుంటున్నా, మంచి దొరికిందా. మనోహ అంట ఫుడ్ ప్లాజా. చూద్దాం. అంబియన్స్ అయితే బాగుంది. లోపలికైనా చూద్దాం. సో టుడేస్ ఫస్ట్ బ్రేక్ ఈరోజు. సో మనకి ఇంకా 450 కిలోమీటర్స్ ఉంది. 8 hours చూపిస్తుంది. 8 hours అంటే ఎప్పుడు 4 o'clockకి రీచ్ అవుతామని చెప్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇది కీ నాట్ ఇన్ రేంజ్ అని చూపిస్తుంది. ఊరికనే చూపిస్తుంది. మేబీ దాని బ్యాటరీస్ అయిపోయి ఉంటాయి, లగేజ్ ఉండని. ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోం. చాలా వచ్చిన తర్వాత గ్లౌజెస్ అండ్ పైన కూడా లాక్ వేయలేను నేను. రెస్టారెంట్ ఎటు ఉంది? నన్ను చూసి భయపడద్దు. ఇది ఇట్లున్నాం మనం ఇప్పుడు. వావ్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం.